ఓం గణాధిపతయే నమః. ఓం క్షం ప్రత్యంగిరాయే నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. హరి ఓం తస్సత్. హరి ఓం తస్సత్. శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం నుంచి ఈరోజు సాధారణ ప్రజలకు మరియు సాధకులకు మరియు ఉపాసకులకు అత్యద్భుతమైనటువంటి తంత్ర మార్గముతో ఒక శత్రువుని యొక్క ఊర్జాను, శత్రువు యొక్క ఆరా అనేటువంటిది మన శరీరంలోని ఆరాకు కానీ మన శరీరంలోని ఊర్జాను కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టకోకుండా నిర్మూలించేటువంటి తంత్ర ప్రక్రియతో ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియోను అందరూ కూడా షేర్ చేసి లైక్ చేసి ఈ కలియుగంలో ప్రతి ఒక్కరి మీద కూడా శత్రువుల యొక్క ప్రభావం అనేటువంటిది ఉండనే ఉంటుంది. కాబట్టి ఆ శత్రువులు చేసేటువంటి వివిధ రకాలైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని పలువురికి మీరు తెలియజేయడం వలన వారి యొక్క జీవితాలలో వెలుగును నింపిన వారు అవుతారు. కాబట్టి మనసా వాచా కర్మన మీరందరూ కూడా ఈ యొక్క వీడియోను ముందుకు తీసుకొని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుతూ, అంతేకాకుండా ముందు వీడియోలను ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ వారాహి మాత, ప్రత్యంగిరా మాత యొక్క కరుణా కటాక్ష వీక్షణములు ఎప్పుడూ కూడా మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే విధముగా మంత్రదీక్షలు అనేటువంటివి శ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు 19వ తారీఖు నుంచి జనవరి ప్రారంభమవుతున్నాయి. అప్పుడు అమ్మవారి యొక్క గుప్త నవరాత్ర పురస్కృతంగా ఈ యొక్క మంత్రదీక్షలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడే చాలామంది వ్యక్తులు తమరు వాట్సాప్ ద్వారా 9490444196కి వారి యొక్క గోత్రనామాదులు, తల్లిదండ్రుల పేర్లు మరియు వారు కావలసినటువంటి మంత్ర దీక్షను పూర్ణక్రమం నుంచి ప్రారంభించడానికి మనకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా ఒక గ్రూప్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ప్రజలందరూ గమనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే, సాక్షాత్తు కూడా గురు శిష్యుల పరంపరలోనే జరుగుతున్నటువంటి విషయాలండి ఇవి. ఏ పుస్తకంలో కానీ ఏ ఇతరత్ర మాధ్యమంలో కానీ దొరకనటువంటి అపురూపమైనటువంటి తంత్ర మార్గంతో శత్రువు యొక్క ఊర్జాను ఆపడానికి, ఆ యొక్క ప్రవేశము మన ఇంటిలోనికి మన యొక్క గృహంలోనికి రాకుండా మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చేసేటువంటి తంత్ర మార్గాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ తంత్ర మార్గం ఏమిరా అనగా, మొట్టమొదట ఒక దీపమును తీసుకోవాలి. మట్టి ప్రమిద అంటారు. అలాంటి చిన్నది మట్టి ప్రమిదను తీసుకోవాలి. దానిలోనికి శుద్ధమైనటువంటి సరసోంకా తేల్ శుద్ధమైనటువంటి దానితో నింపాలి. దానిలోనికి 5 నల్ల మిరియాలు, అదేవిధంగా 5 అద్భుతంగా కానీ మనకు తంత్రంలో ఉపయోగపడేటువంటి ఏలక్కలండి. ఏలక్కలు 5 తీసుకోవాలి. అనగా ఒక మట్టి ప్రమిదలోనికి ఒక అద్భుతంగా పనిచేసేటువంటి తాంత్రిక మార్గంలో ఉపయోగపడేటువంటి నల్లని మిరియాలు 5, అదేవిధంగా 5 ఇలాచి, ఇవి అందులోనికి వేయాలి. సరసోంక తేల్లోనికి వేసినటువంటి తర్వాత ఒక శుద్ధమైనటువంటి మంచి లావుగా పొడవుగా ఉన్నటువంటి కర్పూరమును అందులో ఆ తేల్లో ఉంచాలి. ఉంచినటువంటి తర్వాత ఇంటికి ముందు ప్రక్కన అనగా ముఖద్వారమును శుభ్రము చేసుకున్నటువంటి పిదప అక్కడ ఉన్నటువంటి వ్యవహారములో ఆ యొక్క దీపమును ఇంటి ముఖద్వారమునకు బయట, అనగా ముఖద్వారము మనకు ఎంట్రన్స్ అనేటువంటిది ఉంటుంది కదా, దానికి ముందు భాగంలో అనగా బయట, లోపల ఇంటిలో కాదండి, బయట ఇంటికి బయట పక్క ఆవరణంలోనికి ఉంచి అందులోనికి కర్పూరమును వెలిగించాలి. కర్పూరమును మాత్రమే వెలిగించాలి. అందులోనికి ఒత్తి కానీ ఇతరత్రమైనటువంటి వ్యవహారాలు చేయకూడదు. అలా వెలిగించినటువంటి తర్వాత ఆ యొక్క వెలుగు అనేటువంటిది ఎంత వరకు కూడా ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రవాహం అనేటువంటి దాని వలన శత్రువు ద్వారా వచ్చేటువంటి నకారాత్మకమైనటువంటి ఊర్జ ఆరా అనేటువంటిది ఏదైతే ఉంటుందో అదంతా కూడా పటాపంచలైగా వెళ్ళిపోయి ఇంటిలో నుంచి బయటకి మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క నకారాత్మక ఊర్జాను కూడా తొలగించి వేస్తుంది. గమనించవలసినటువంటి విషయం, గురువుగారు ఈ క్రియ ఎప్పుడు చేయాలి? ఈ క్రియ అమావాస్య రోజు నిషీధి సమయంలో మాత్రమే చేయాలి. మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం. రెండవది, ఎట్టి పరిస్థితులలో ఈ తంతు చేసేటప్పుడు ఆ కర్పూరము కొండెక్కరాదు, అనగా ఆరిపోకూడదు. జాగ్రత్తగా మీరు ఆ యొక్క గాలి లేనటువంటి సమయంలోనే వెలిగించండి. గాలి తగలకుండా జాగ్రత్త వహించండి. ఇలా చేతులు అడ్డ పెట్టడాలు, ఇలా పైకి పెట్టడాలు, ఇలా చేయడాలు చెయ్యకూడదు.
ఎందుకంటే వెలుగు ప్రసారం అనేటువంటిది సకారాత్మక శక్తిని ప్రవహింపచేయడానికి, నకారాత్మక శక్తిని దహనము చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ఇది కొండెక్కినటువంటి తర్వాత, అనగా ఆరిపోయినటువంటి తర్వాత ఆ దీపమును తీసుకొని వెళ్ళి నీటిలో ప్రవహింపచేసేసి వచ్చినటువంటి తర్వాత కాళ్ళు చేతులు మొహము బయటనే కడుక్కొని ఇంటిలోనికి వచ్చి మీ పూజా మందిరంలో మీ గుడిలో ఉన్నటువంటి మీ యొక్క కుల దేవీ దేవతలను, అదేవిధంగా సర్వతంత్రానికి అధిష్టాన దేవుడైనటువంటి మహానుభావుడు పరమేశ్వరుని నమస్కారం చేసుకొని, తండ్రి పరమేశ్వర, నాకు సంప్రాప్తించినటువంటి శత్రువుల ద్వారా నరదృష్టి, గ్రహదృష్టి, శత్రు దృష్టి దోష నివారణానికి ఈ తంతు చేశాను తండ్రి. ఈ తంతు ద్వారా నా యొక్క ఇంటిలో, నా శరీరంలో, నా కుటుంబ సభ్యులకు సంప్రాప్తించినటువంటి సర్వ విధాలైనటువంటి దోషములు కూడా తొలగిపోయేట్లుగా అనుగ్రహించి నా కుటుంబమును రక్షించు తండ్రి అని మనసా వాచా కర్మన స్వామివారికి నమస్కారము చేసుకొని పిదప మీరు మిగిలినటువంటి కార్యక్రమాలని ఆచరించవచ్చు. ఇది శత్రువు యొక్క ఊర్జాను, శత్రువుకు సంప్రాప్తించినటువంటి వ్యవహారము ద్వారా మన గృహములకు సంప్రాప్తించినటువంటి సర్వ రకాలైనటువంటి నకారాత్మకమైనటువంటి ఊర్జాను కూడా తొలగించేటువంటి విషయము. ఇది మా గురువులు గారు చాలా అద్భుతంగా మాకు తెలియజేసినటువంటి ఈ విషయాన్ని మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేయడానికి సంతోషపడుతూ, మీ అందరికీ కూడా వారాహి మాత, ప్రత్యంగిరామాత యొక్క కరుణా కటాక్ష వీక్షణలు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఓం క్షం ప్రత్యంగిరాయే నమః, ఓం గ్లౌం వారాహ్యే నమః, ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. హర నమః పార్వతీ పతయ హర మహాదేవ శంభో శంకర.